చూడమ్మా, the coefficient of variation of A, the coefficient of variation of A distribution is coefficient of variation కాబట్టి is CV equal to ఫార్ములా ఏంటంటే స్టాండర్డ్ డీవియేషన్ బై మీన్ ఇంటూ 100 అమ్మా. స్టాండర్డ్ డీవియేషన్ బై మీన్ ఇంటూ 100, మీన్ ఇంటూ 100 అంటే ఇప్పుడు సింపుల్ గా మనం ఏం చెప్తామంటే కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఈక్వల్ టు స్టాండర్డ్ డీవియేషన్ అంటే సిగ్మా బై మీన్ అంటే ఎక్స్ బార్ ఇంటూ 100 అమ్మా. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా అక్కడ అప్లై చేస్తాం అమ్మా. ఇది నోట్ కింద రాసుకుంది కానీ వినండి. నెక్స్ట్ ఈసారి క్వశ్చన్ చూడండి, వాడు ఇచ్చింది చూద్దాం. ద కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్స్ ఆఫ్ టూ డిస్ట్రిబ్యూషన్స్ అని చెప్పి ఇచ్చాడు. ఇక్కడ నేను ఏమంటానంటే ఆయన దగ్గర స్టాండర్డ్ డీవియేషన్స్ అని ఇచ్చాడు, అథమెటిక్ మీన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనం ఏం చేద్దాం అంటే టూ డిస్ట్రిబ్యూషన్స్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్స్ మీను మనం ఏమనుకుందాం అంటే సిగ్మా 1 x1 అనేదేమో ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్ కోఎఫిషియంట్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్ మీన్, అలాగే సిగ్మా 2 x2 బార్ అనేది స్టాండర్డ్ డీవియేషన్ మీన్ ఆఫ్ సెకండ్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి అనుకుందాం. ఆ తర్వాత ఆ ఫార్ములా రాయడం, సింప్లిఫై చేయడం, ఆన్సర్ వచ్చేస్తుంది అంతే. చూడండి, లెట్ సిగ్మా 1 x1 బార్ అక్కడ CV ఈక్వల్ టు స్టాండర్డ్ డీవియేషన్ బై మీన్ ఇంటూ 100 సార్. అదే 10 అక్కడ 10 అని వేసారు సార్ ఫార్ములాలో. 10 అని వేసారు సార్ అక్కడ. వెరీ గుడ్. సరే, సిగ్మా 1 x1 బిది స్టాండర్డ్ డీవియేషన్ and mean of the first distribution respectively. లేదు ఇంత రాయడం ఇష్టం లేదనుకుంటే లెట్ సిగ్మా 1 x1 సిగ్మా 2 x2 బిది స్టాండర్డ్ డీవియేషన్ అండ్ మీన్ ఆఫ్ ఫస్ట్ అండ్ సెకండ్ డిస్ట్రిబ్యూషన్స్ రెస్పెక్టివ్లీ. అలా కూడా రాసేచ్చు. అలా రాసేద్దామా? అండ్ సిగ్మా 2 x2 బార్ బిది స్టాండర్డ్ డీవియేషన్స్ అండ్ మీన్స్ ఆఫ్ ద ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్ అండ్ second distributions respectively. మీకు అర్థమైంది ఇప్పుడు మ్యాటర్? ఇప్పుడు చూడండి, గివెన్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు వాడు? 60 ఇచ్చాడు. ఇంకా ఏం చేద్దాం అంటే ఇక్కడ గివెన్ వాడు ఇచ్చింది కూడా రాద్దాం ఇన్ఫర్మేషన్. ఏమి ఇచ్చాడు వాడు? స్టాండర్డ్ డీవియేషన్స్ అనేవి ఏమి ఇచ్చాడు? సిగ్మా 1 ఏమో 21 ఇచ్చాడు, సిగ్మా 2 ఏమో 16 ఇచ్చాడు. సిగ్మా 1 ఈక్వల్ టు 21, సిగ్మా 2 ఈక్వల్ టు 10 అని ఇచ్చాడు, 16 అని ఇచ్చాడు. ఏమండి చూడండి, 16 అని ఇచ్చాడు కదా. ఇప్పుడు కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ అంటే స్టాండర్డ్ డీవియేషన్ బై మీన్ ఇంటూ 100 కాబట్టి సిగ్మా 1 బై x1 బార్ ఇంటూ 100 ఈక్వల్ టు 60 అవుతుందమ్మా. ఏమా ఈ జీరో క్యాన్సిల్,
ఇంకోటి ఇక్కడ వాడు ఇచ్చిన సిగ్మా 1 కూడా సబ్స్టిట్యూట్ చేద్దాం. 21/x1 బార్ 2 3s are 2 5s are into 5 equal to 3. దీని నుండి x1 బార్ ఈక్వల్ టు ఏమవుతుంది? 21 into 5 అంటే 105. ఎందుకు 3 ఇక్కడ క్యాన్సిల్ చేసేయచ్చు. 7 3s are 7 5s are 35 వస్తుందమ్మా. మీన్ వచ్చిందమ్మా ఆన్సర్. ఎస్ సార్. తర్వాత 22.8. సరే ఈవెన్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ second distribution ఈక్వల్స్, మీరు పక్కన ఈక్వల్ పెట్టి రాసుకోండి. ఇక్కడ ప్లేస్ కోసం నేను రాస్తాను. ఎంత ఇచ్చాడు? 70 సార్. కాబట్టి దట్ ఇంప్లైస్ సిగ్మా 2/x2 బార్ ఇంటూ 100 ఈక్వల్ టు 70 అమ్మ. ఈ 0 ఈ 0 క్యాన్సిల్. ఈసారి సిగ్మా 2 అంటే ఎంత ఇచ్చాడు వాడు? 16. ఎస్ సార్. 16/x2 బార్ ఇంటూ 10 ఈక్వల్ టు 7 అమ్మ. దీని నుండి చూడండి x2 బార్ ఈక్వల్ టు ఆ 7 అక్కడ 1 into 7 కింద రాసుకోవచ్చు కాబట్టి మల్టిప్లై అవుతుంది కాబట్టి ఎలా వస్తే డివైడ్ అవుతుంది. x2 బార్ ఈక్వల్ టు 160/7 అమ్మ. 160/7 అంటే పాయింట్ లో వస్తుంది చూడండి. 7 2s are 14 అంటే ఇంకెంత ఉంటుంది? 60 అంటే 7 2s are ఎంత? 14 అంటే 220 ఉంటుందమ్మా. మళ్ళీ 7 2s are 14 60 ఉంటుందమ్మా. 60 ఉంటే 7 8s are 56 40 ఉంటుందమ్మా. 7 5s are 35 5 వస్తుంది. తర్వాత మళ్ళీ రిమైండర్ 5 ఉంటుంది 50 అవుతుంది. మళ్ళీ 7 7s are 49. ఇంకా తర్వాత వేసుకోపోయినా ఒకటి, ఎందుకంటే 10 వస్తుంది అందులో ఒకసారి పోతుంది కాబట్టి తర్వాత ఇంకెలాగ మనం కరెక్ట్ 2 డెసిమల్ ప్లేసెస్ చేసినప్పుడు పోతుంది ఆ విషయం. దట్ ఈక్వల్ టు దీన్ని మనం సింప్లిఫై చేస్తే పాయింట్ తర్వాత 5 కన్నా ఎక్కువ ఉందంటే డిజిట్ దాని ముందు డిజిట్ 1 యాడ్ చేసుకుని అది తీసేమని చెప్పాను. కాబట్టి 22.85 రెస్పెక్టివ్లీ అదే అప్రాక్సిమేట్లీ ఏమై అదమ్మా విషయం. 86 కదా సార్. 86 సరే అదే విషయం. మీరు ఆల్రెడీ నిన్న చూసారు కదమ్మా, చాప్టర్లు రాసుకున్నారు కదా. అక్కడ ఫస్ట్ చాప్టర్ సర్కిల్స్కి వచ్చేటప్పటికి మనకి మొత్తం 22 మార్క్స్ వస్తాయమ్మా. ఆ 22 మార్క్స్ ఏంటంటే 7 మార్క్స్ 2 వస్తాయి, అలాగే 2 మార్క్స్ 2 వస్తాయి. ముందు 2 మార్క్స్ 2 వస్తాయి, అలాగే 4 మార్క్స్ ఒకటి వస్తుంది, 7 మార్క్స్ 2 వస్తాయమ్మా. 22 మార్క్స్ అంటే మ్యాక్సిమం సర్కిల్ ఎవడైతే పెర్ఫెక్ట్ గా చేస్తారో ఇంకా వాళ్ళు తర్వాత ఇంకొక చిన్న చాప్టర్ ఏదైనా చూసుకుంటే పాస్ అయిపోవడం పెద్ద కష్టమేం కాదు. కానీ మరి పెర్ఫెక్ట్ గా చేయడం అనేది రావాలి మెయిన్ మా అది విషయం. బట్టి పడితే రాదండి పెర్ఫెక్ట్ అనేది. ఖచ్చితంగా బట్టి పడితే తలనొప్పి వస్తుంది, తర్వాత రకరకాల నొప్పులు వస్తాయి తప్ప ఇదైతే చదివితే రాదు బట్టి పడితే. ఏమండి అది రకరకాల యాక్టివిటీస్ వస్తాయి బాగా. చూడండి రెండోది సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ అమ్మాయి. సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ ఇందులో ఎన్ని వస్తాయంటే మార్క్స్ 6 మార్క్స్ వస్తున్నాయమ్మా. ఆ 6 మార్క్స్ ఏంటంటే 2 మార్క్స్ ఒకటి 4 మార్క్స్ ఒకటి ఏమా. తర్వాత మూడోది పారాబోలా. ఈ పారాబోలాలోంచి ఏమొస్తుందంటే 7 మార్క్స్ ఒకటి వస్తుందని చెప్పాను కదా నిన్న. 9 మార్క్స్ వస్తాయి, 2 మార్క్స్ ఒకటి 7 మార్క్స్ ఒకటి. ఇప్పుడు దీన్ని బట్టి మీరు చెప్పండి, నేను అనుకున్నావా లేదా మనం ఈ 3 చాప్టర్లు చూసుకుంటే సరిపోద్దని చెప్పానా మీకు? చెప్పారు సార్. మార్క్స్ వస్తున్నాయి చూడండి. 22 6 ఎంత? 28. ఫోర్త్ వన్ చూడండి. ఫోర్త్ వన్ ఏంటంటే ఎలిప్స్. ఎలిప్స్ నుంచి ఎంత వస్తుందంటే 8 మార్క్స్ వస్తాయమ్మా, అంటే 2 4 మార్క్స్ వస్తున్నాయి. నెక్స్ట్ 5th చాప్టర్ హైపర్బోలా.
ఇప్పుడు ఈ చాప్టర్స్ అన్నిటిని మనం ఏమంటాం అంటే మనం జామెట్రీ అంటాం. జామెట్రీకి సంబంధించిన చాప్టర్స్ ఇవన్నీ. కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించి అన్నమాట. ఏమండి? తర్వాత ఈ హైపర్బోలా నుంచి ఎంత వస్తుందంటే 6 మార్క్స్ వస్తున్నాయమ్మా. అంటే 4+2 లేదా 2+4. నెక్స్ట్ ఈసారి కాలిక్యులస్ అమ్మా. కాలిక్యులస్ అంటే మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో 1B లో మనకి డిఫరెన్షియేషన్ అది వచ్చింది కదా, అది కాలిక్యులస్. ఇక్కడ కాలిక్యులస్ ఏంటంటే ఇంటిగ్రేషన్ అన్నమాట. ఇందులో ఫస్ట్ది చాప్టర్ డెఫినెట్ ఇండిఫినెట్ ఇంటిగ్రల్స్ లేదా ఇంటిగ్రల్ కాలిక్యులస్ లేదా ఇంటిగ్రేషన్. ఈ ఇంటిగ్రేషన్ నుంచి మనకి 18 మార్కులు వస్తున్నాయమ్మా ఏకంగా. అంటే ఇప్పుడు అది ఎలా వస్తున్నాయంటే 2+2+7+7. చూడండి, మాక్సిమం ఎస్ఐలు కవర్ అయిపోవాలంటే సర్కిల్స్ ఇంటిగ్రేషన్ చూసుకుంటే అయిపోతాయి. ఈజీగా 4 క్వశ్చన్లు వచ్చేస్తున్నాయి ఏకంగా. కానీ మరి దాని తగ్గ వర్క్ చేయాలి మనం. మెయిన్ వర్క్ చేయకుండా రావాలంటే ఏది రాదండి, అది గుర్తుపెట్టుకోండి. వర్క్ చేయకుండా వచ్చింది ఏది కూడా నిలబడదండి. అది కన్ఫామ్ 100% నేను రాసిస్తాను కావాలంటే. అది ఎంతకాలం నిలబడుతుందంటే ఆ గెటాన్ అవ్వగలిగినంత సేపు నిలబడుతుంది అంతే. ఏదో ఒక రోజు ఏదైనా ఇబ్బంది పడాలిగా. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. కష్టపడిందే జీవితాంతం క్లియర్ గా చివరి వరకు మనని ముందు స్థాయిలో ఉంచేది కష్టం ఒక్కటే, అంతే. చూసుకోండి మరి. 7వ సార్ డెఫినెట్ ఇంటిగ్రేషన్ అమ్మా. ఇందులో 13 మార్కులు వస్తాయమ్మా. 7వది డెఫినెట్ ఇంటిగ్రేషన్ 15 మార్కులు వస్తాయమ్మా. డెఫినెట్ ఇంటిగ్రేషన్ ఇందులోంచి 15 మార్కులు వస్తాయమ్మా. ఆ 15 మార్కులు ఎలా అంటే 2+2+4+7 అమ్మా. తర్వాత 8th చాప్టర్ వచ్చేటప్పుడు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అమ్మా. ఇందులో ఎన్ని వస్తాయంటే 13 మార్కులు వస్తాయమ్మా. ఎలా వస్తాయంటే 2+4+7 అమ్మా. ఏమా అదమ్మా విషయం. అంటే మీకు లాస్ట్ ఇయర్ ప్రోటా వెక్టర్స్ లో వచ్చినట్టు లెక్కది. అందులో కూడా అలాగే వస్తుంది. ఒక 2 మార్క్స్ వస్తుందో, 4 మార్క్స్ వస్తుందో, 7 మార్క్స్ వస్తుంది. అవునా? ఇది వెయిటేజ్. ఈ మార్క్స్ కూడా రాసుకున్నారా? ఆ పక్కన రాసుకోండి, మళ్ళీ ఇదేం తీసుకోకలే. దీన్ని బట్టి మీరు చూసుకోండి దేనికి ఎంత వెయిటేజ్ ఇవ్వాలి, మనం దేనికి ఎంత ప్రిపేర్ అవ్వాలి. ఎంత ప్రిపేర్ అయితే ఏది ఈజీగా మనం గెయిన్ చేయొచ్చు. ఇక్కడ ఇందులో ఉన్న 8 చాప్టర్స్ ఉన్నాయి. ఏలో ఉన్నాయి మొత్తం 10 చాప్టర్స్ ఉన్నాయి. అందులో ఒకటి తీసాడు 9 చాప్టర్స్ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ ఈజీగా పాస్ అవడం ఎలా, అవి ఆలోచించుకుని జాగ్రత్తగా వర్క్ చేస్తే సరిపోతుంది. కానీ మరి ఒకటే యాక్ట్ చేస్తే మాత్రం ఏమీ రాదు, అది కన్ఫర్మ్. అది గుర్తుపెట్టుకోండి. యాక్టింగ్ ఎవరి దగ్గర యాక్టింగ్ చేస్తారు, నా దగ్గర. అది దానివల్ల ఉపయోగం ఏం లేదు. చూసుకోండి మరి. ఏమా మంచి మార్కులు రావాలి. 2B 2A రెండు కూడా రావాలి. సరే చూడండి. ఇప్పుడు విషయం ఏంటంటే మనకి లాస్ట్ క్లాస్ కాకుండా ముందు లాస్ట్ ఇయర్ కూడా మీకు విషయం చెప్పాను నేను. లోకస్ అనే చాప్టర్ చెప్పినప్పుడు మీకు ఏంటంటే ఈ కోఆర్డినేట్ జామెట్రీ ఎవరు తీసుకొచ్చారని చెప్పాం, మనం ఇంట్రడ్యూస్ చేశారని చెప్పాం. రేనే డెకార్టేస్ అని చెప్పాను. గుర్తుందా మీకు? రేనే డెకార్టేస్ అని వచ్చింది కదా. ఆయన గౌరవార్థం ఏం చేశారంటే ఆ జామెట్రీకి ఆయన తీసుకొచ్చిన టాపిక్ కి ఏంటంటే కార్టీజియన్ జామెట్రీ అని పెట్టారు. కార్టీజియన్, డెకార్టే, కార్టీజియన్ అలా పెట్టారు అన్నమాట పేరు. ఆయన గౌరవార్థం. అర్థమవుతుందా? ఇలా చాలా మంది మ్యాథమెటిషియన్స్ రకరకాల ఎంతో కొంత కంటెంట్ తీసుకురావడం వల్లే ఇప్పుడు ఈ టాపిక్స్ అన్ని రావడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఒక పీరియడ్ వరకు ఒక మ్యాథమెటిషియన్ ఎంతో కొంత ఏదైనా ఫైండ్ అవుట్ చేశారు అనుకోండి, ఆ తర్వాత కంటిన్యూషన్ కూడా లేదో మళ్ళీ తర్వాత ఫైండ్ అవుట్ చేయడం. ఏ మనిషి కూడా జీవితాంతం బతుకుంటారు కదా. అర్థమవుతుందా? ఇప్పుడైతే ఇక్కడ ఈ సర్కిల్ అనేది నేను జనరల్ గా మనం డైలీ లైఫ్ లో ఎక్కడ చూస్తాం? ఈ సర్కిల్ అనేది చూస్తాం అసలు ఎక్కడైనా? సింపుల్ గా చెప్పాలంటే ఎవరు చూస్తారు? అబ్బాయిలు చూసినా చూడకపోయినా సర్కిల్ అనేది అమ్మాయిలు ఖచ్చితంగా చూస్తారు. కారణం ఏంటి? బ్యాంగిల్స్. ఈ రోజుల్లో అమ్మాయిల చేతికి లేనివి, వాళ్ళు నిరంతరం ఇదివరకు వేసుకునేవి ఏంటంటే బ్యాంగిల్స్. ఈ రోజుల్లో ఎవరి దగ్గర ఏంటంటే
నెక్స్ట్ అలాగే మనం చూస్తాం కదా, మన బైసికల్ కానీ లేకపోతే మన మోటార్ వెహికల్స్ కానీ వీల్స్ కూడా ఏ షేప్ లో ఉంటాయి? సర్కిల్ సార్. Shape లోనే ఉంటాయి. ఏమండి? ఇది డైలీ లైఫ్ లో మనం అబ్జర్వ్ చేస్తే ఒక జామెట్రికల్ ఫిగర్ అన్నమాట. అయితే ఇక్కడ మనం నేర్చుకోబోయే విషయాలు ఏంటంటే, ఈ సర్కిల్ కి జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్ ఏంటి, అలాగే స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్ ఏంటి, అంటే డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఏ సర్కిల్ అనేది ఇక్కడ మాట్లాడుకుంటాం. అలాగే ఒక పాయింట్స్ ఇచ్చినప్పుడు సర్కిల్ ఈక్వేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే సర్కిల్ ఇచ్చినప్పుడు సెంటర్ రేడియస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే సెంటర్ రేడియస్ ఇచ్చినప్పుడు సర్కిల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే నెక్స్ట్ కర్డ్ అంటే ఏంటి, టాంజెంట్ అంటే ఏంటి, నార్మల్ అంటే ఏంటి, పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ ఏ సర్కిల్ అంటే ఏంటి. పారామెట్రిక్ ఈక్వేషన్స్ అంటే మీకు 1B లో కూడా వచ్చింది, గుర్తుందా? పారామెట్రిక్ ఈక్వేషన్స్ వచ్చాయా లేదా మీకు అప్పుడు? వచ్చేసి ఫార్ములా చెప్పండి. x ఈక్వల్ టు x1 ప్లస్ ఆర్ కాస్ థీటా, y ఈక్వల్ టు y1 ప్లస్ ఆర్ సైన్ థీటా చెప్పామా? చెప్పారు సార్. చెప్పనా నేను? రూట్ 13 యూనిట్స్ అని చెప్పుకుంటుంది ఆన్సర్, అవునా? ఎస్ సార్. మరి ఏంటండి మరి మీరు ఎలా ఆలోచించాలంటే, పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఎందుకు ఉపయోగిస్తాం అక్కడ చెప్పాను మీకు, ఎందుకు ఉపయోగిస్తాం అనేది. ఎందుకు ఉపయోగిస్తాం? ఒక పాయింట్ నుంచి పర్టికులర్ డిస్టెన్స్ లో ఉండే పాయింట్ ఫైండ్ అవుట్ చేయడం కోసం పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఉపయోగిస్తాం, అవునా? ఎస్ సార్. ఇప్పుడు ఇక్కడ మీకు 1-2 అనే పాయింట్ ఇచ్చాడు. ఆ 1-2 పాయింట్ నుంచి 5 యూనిట్స్ డిస్టెన్స్ లో ఉండే పాయింట్స్ అన్నారు అనుకోండి, అప్పుడు మనం ఏమంటే పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఉపయోగిస్తాం. వాడు లైన్ ఇచ్చేస్తాడు, ఫైండ్ ద పాయింట్స్ విచ్ ఆర్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 5 యూనిట్స్ ఫ్రమ్ ది పాయింట్ 1, 2 ఆన్ ద లైన్ x + y + 1 = 0 అని చేశాడు. అప్పుడు మనం ఏం చేస్తాం, 5 యూనిట్స్ డిస్టెన్స్ లో ఉన్న పాయింట్స్ కావాలంటే x = x1 + r cos θ, y = y1 + r sin θ అని చెప్పి తీసుకుని, అక్కడ x1 y1 అంటే 1 2 తీసేసుకుని, r అంటే r కింద తీసుకుని, r అంటే 5 ఇచ్చాడు కాబట్టి 5 యూనిట్స్ తీసుకుని mod 5 అని చెప్పాను, అక్కడ mod 5 తీసుకుని sin θ cos θ తీసుకుని వాడు ఇచ్చిన లైన్ లో రాసేస్తాం ఆ పాయింట్. ఎందుకంటే మన పాయింట్ లైన్ మీద ఉంది కాబట్టి 5 యూనిట్స్ డిస్టెన్స్ లో ఆ లైన్ మీద రాసిస్తే మనకు r వాల్యూ ఏదో వస్తుంది, అది తీసుకెళ్ళి అందులో రాస్తే మనకు కావాల్సిన వాల్యూ వస్తుంది, పాయింట్ వస్తుంది, అవునా కదా? ఎస్ సార్. అదమ్మ విషయం. సరే సార్, నోట్స్ లోకి వెళ్దాం. చూడండి, ముందు సర్కిల్ అంటే ఏం చెప్పానో అది చెప్తాను మీకు. ఇందాక చెప్పాను కదా, ఆ విధంగా చెప్తాను నేను. ముందు అన్ని నోట్ పాయింట్స్ కానీ లేదా ఫార్ములాస్ కింద కానీ చెప్పేస్తాను నేను. ఆ తర్వాత నేను ఒక్కొక్కటి చూడండి. సర్కిల్ అమ్మ, ఫస్ట్ సర్కిల్స్ వెయిటేజ్ వచ్చేటప్పటికి ఇక్కడ రాస్తున్నాను 22 మార్క్స్. 2 + 2 + 4 + 7 + 7 ఏమా, ఇదమ్మా విషయం. 22 మార్క్స్. ఇప్పుడు చూడండి, ముందు సైడ్ హెడింగ్ సర్కిల్ అమ్మ. సర్కిల్ అంటే ఏం చెప్పాను? ద లోకస్ ఆఫ్ ది పాయింట్స్ విచ్ ఆర్ ఎట్ ఏ కాన్స్టెంట్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్ ఈస్ కాల్డ్ ఏ సర్కిల్. The locus of set of points which are at a constant distance from a fixed point is called a circle. ఏమా సర్కిల్. అయితే ఇక్కడ సర్కిల్ ఎలా డినోట్ చేస్తారంటే క్యాపిటల్ S తో డినోట్ చేస్తారమ్మా. అర్థమవుతుందమ్మా? క్యాపిటల్ S తో డినోట్ చేస్తారు, చూసుకోండి. ఇంకా అది చెప్పట్లేదు, గుర్తుపెట్టుకోండి. జనరల్ గా సర్కిల్ ఎలా డినోట్ చేస్తారంటే S అనే లెటర్ తో డినోట్ చేస్తారు. హియర్ the fixed point is called center and constant distance is called center C అని చెప్పాను. center C and constant distance మీరు పక్కన ఈ డయాగ్రామ్ వేసుకోండి అమ్మా. and constant distance
is called radius r. ఏమండి రేడియస్ r. నెక్స్ట్ ఇప్పుడు ఈసారి మనం ఈ సెంటర్ రేడియస్ ఇచ్చినప్పుడు సర్కిల్ ఈక్వేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి నేను పాయింట్ గా చెప్తాను, తర్వాత దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. తర్వాత సెంటర్ అనేది 0 0 అయితే ఈక్వేషన్ ఏమవుతుంది, అలాగే స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్ ఏంటి, అలాగే ఒక సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ సర్కిల్ రిప్రజెంట్ చేయాలంటే కండిషన్ ఏంటి, ఇవన్నీ కూడా చెప్పుకుందాం వరుసగా. చూడండి నోట్ అని చెప్తాను, నేను నోట్ అని చెప్తాను. చూడండి నోట్ నోట్ అంటే ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు జాగ్రత్తగా చూసుకోండి. తమలోకి వెళ్ళిపోతే ఇబ్బంది ఏమి ఉండదు, చాలా ఈజీగా అయిపోతుంది. చూడండి the equation of the circle with center CH, K and radius R units is ఫార్ములా ఏమవుతుందని చెప్పుకున్నాము మనం నిన్న లాస్ట్ క్లాస్ లో, x - h హోల్ స్క్వేర్ ప్లస్ -k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్ అవుతుంది. ఏమా తర్వాత నెక్స్ట్ పాయింట్, the equation of the circle in general form is మనం సర్కిల్ ని ఎస్ తో డినోట్ చేస్తాం కాబట్టి నేను చెప్పలేదు, అది తర్వాత చెప్పుకుందాం నోటేషన్స్ వచ్చినప్పుడు. ఈస్ జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్ ఏమవుతుందంటే x² + y² + 2gx + 2fy + c = 0. ఏమా x² + y² + 2gx + 2fy + c = 0. ఇక్కడ g, f, c అనేవి ఏమవుతాయంటే రియల్ నెంబర్స్ అవుతాయి. వేర్ g, f, c బిలాంగ్స్ టు r. ఏమా రియల్ నెంబర్స్ అవుతాయి. నెక్స్ట్ దీని స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ లేదా స్టాండర్డ్ ఫార్మ్ కాదు, జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్ అంటాం. ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఇన్ జనరల్ ఫార్మ్ లేదా ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్, అలా అయినా పర్వాలేదు. ఏమవుతుంది ఫార్ములా, అదే ఏమవుతుందండి ఫార్మ్ x² + y² + 2gx + 2fy + c = 0 అవుతుంది. నెక్స్ట్ మూడోది, ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ ఏమవుతుందంటే ఇక్కడ GF ఇవన్నీ కనబడుతున్నాయి సీలు, అలా కాకుండా ఇది ఎలా ఉంటుందంటే x² + y² = r² ఫామ్ లో ఉంటుంది. దీని స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్ అంటాం, దీని జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్ అంటాం. అర్థమవుతుందా? ఇది స్టాండర్డ్ ఫార్మ్, జనరల్ ఫార్మ్. దీనికి డిఫరెన్స్ ఏంటి, చిన్న విషయం చెప్తాను చూడండి. ఇక్కడ ఇంకొక విషయం నేను చెప్పాలి, అది చెప్పలేదు నేను, చూద్దాం ఒకసారి. ఇక్కడ ఒక పని చేయండి, ఈ పాయింట్ రాయకండి, ఇంకో విషయం చెప్తాను. ఏంటంటే ఇక్కడ సెంటర్ దీని తర్వాత రాయాల్సింది సెంటర్ క్యాపిటల్ C రాయండి, ఈసీ వేరు ఈసీ వేరు. ఏమండి ఒకేలా చూడకండి రెండింటిని. ఇది స్మాల్ c, ఇది క్యాపిటల్ C, ఇది కాన్స్టెంట్, ఇది సెంటర్ C = -g - f అమ్మ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. అది ఎలా వస్తుందో కూడా నేను చెప్తాను, ఇబ్బంది లేదు. చూడండి తర్వాత రేడియస్ r ఫార్ములా √g² + f² - cm. ఏమే ఇది విషయం. ఒక జనరల్ ఫార్మ్ ఇచ్చినప్పుడు సెంటర్ ఏమవుతుంది ఫార్ములా -g - f. ఇది చెప్పినా మనం మొదట ఏటో పొడదులు.
చూడండి ఇక్కడ నుంచి. ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విత్ సెంటర్ CH, K అండ్ రేడియస్ R ఈజ్ ఫార్ములా వచ్చేటప్పటికి x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ ఈక్వల్ R స్క్వేర్ అవుతుందమ్మా. అది ఎలా వస్తుందని నేను చెప్తాను, ముందు మాత్రం ఈ పాయింట్లు వినండి. ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఇన్ జనరల్ ఫార్మ్ ఈస్ x² + y² + 2gx + 2fy + c = 0 వేర్ g, f, c బిలాంగ్స్ టు R. అయిపోయింది. అది జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్ అనగానే ఈ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఖచ్చితంగా ఈ ఈక్వేషన్ ఉపయోగించి మనం ఒక సమ్ ఉంటుంది, ఒక ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ ది పాయింట్స్ అని చెప్పి 3 పాయింట్స్ ఇస్తాడు. ఆ 3 పాయింట్స్ నుంచి పాస్ అయ్యే సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. అది 7 మార్క్స్ సమ్, చాలా ఇంపార్టెంట్. లేదంటే ఇంకోలా ఇవ్వచ్చు, ఇఫ్ కాన్సైక్లిక్ సంబంధించి ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ఆ కాన్సైక్లిక్ మీద ఒక ఇస్తాడు ఒకటి, ఏమో అదేనే ఇవ్వచ్చు. కాబట్టి జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్ అంటే కనుక x² + y² + 2gx + 2fy + c = 0 అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సెంటర్ c = -g - f అవుతుంది. అలాగే రేడియస్ R = √g² + f² - c అవుతుంది. ఇప్పుడు ఈ -g - f మీరు గుర్తుపెట్టుకోక్కర్లేదు కూడా ఫార్ములా. ఎలా అంటే ఎప్పుడైనా సరే మీకు ఏ సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చినా సరే ఆ x కోషంట్ y కోషంట్ ఏదైతే ఉందో దానికి ఆఫ్ చేసి, ఆ x కోషంట్ y కోషంట్ ఆఫ్ చేసి సైన్ మార్చేయండి అంతే, ఇంకా అంతకుమించి ఏం అక్కర్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను x² + y² + 2x + 4y + 8 = 0 అని ఇచ్చాను. సెంటర్ ఫైండ్ అవుట్ చేయమని అనుకోండి, 2x 4y ఉంది కాబట్టి ఆఫ్ చేస్తే 1 2 వస్తుంది కాబట్టి -1 -2 సెంటర్ అంతే, అయిపోయింది. అర్థమైంది. కాకపోతే మీరు ఇక్కడ ఫార్ములా రాస్తే ఒక మార్క్ ఉంటుంది కాబట్టి దానికి సెంటర్ c = -g - f = -1 -2 అని రాసుకుంటే సరిపోతుంది. లేదంటే మనం ఈ ఈక్వేషన్ తో కంపేర్ చేసుకుని 2g = 2, g = 1, 2f = 4, f = 2 అని చెప్పి రాసుకుని అప్పుడు సెంటర్ c = -g - f అని చెప్పి రాసి అందులో సబ్స్టిట్యూట్ చేసినా సరిపోతుంది. తర్వాత రేడియస్ R = √g² + f² - c. ఏమండి అయ్యింది. తర్వాత రేడియస్కి వచ్చేటప్పటికి √g² + f² - c అమ్మ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ ఆ x కోషంట్ ఆఫ్ చేస్తాం కదా దాని స్క్వేర్, ప్లస్ y కోషంట్ ఆఫ్ చేస్తాం కదా దాని స్క్వేర్, -c అంటే అక్కడ మనకి ఇచ్చిన సర్కిల్ ఈక్వేషన్ లో కాన్స్టెంట్ ఏదైతే ఉందో దాన్ని సైన్ మార్చి ఇక్కడ తీసుకోవాలి. దాని వాల్యూ ఏమవుతుందంటే మనకి రేడియస్ వస్తుంది. ఏమా తర్వాత స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్, ఇక్కడ విషయం ఏంటంటే స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్ అంటే మనకి సింపుల్ గా ఏముంటుందంటే ఈ జీలు ఎఫ్లో ఏమి ఉండవండి. అర్థమవుతుంది. కేవలం మనకి ఏముంటుందంటే x² + y² = R² మాత్రమే ఉంటుంది. అంటే ఇప్పుడు స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్ కావాలంటే ఒక సర్కిల్ యొక్క సెంటర్ 0 0 అయిందంటే అది మనకి స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్ అవుతుంది అన్నమాట. సెంటర్ 0 0 అయినంత మాత్రాన అవ్వాలని లేదు, కానీ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్ మాత్రం ఎలా ఉంటుంది, ఈ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్ యొక్క సెంటర్ మాత్రం కంపల్సరీగా 0 0. ఏమండి అలా కూడా చెప్పొచ్చు మనం, స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్ అవ్వాలి అంటే సెంటర్ 0 0 అయితే స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్ అని కూడా చెప్పొచ్చు, ఇబ్బంది లేదు. నెక్స్ట్ ఐదు వర్క్ అవుతుంది కదా. అవునా, మరి లైవ్ సెట్టింగ్ అది వెలుగుతుంది, అది దాని కెపాసిటీని బట్టి ఉంటుంది. అవునా, అది ఏమైతే మీకు స్క్రీన్ బాగానే కనబడుతుందమ్మా? తర్వాత ఇక్కడ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్ అంటే సర్కిల్ కి సెంటర్ 0 అయితే అది స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ సర్కిల్ ఫామ్ అవుతుందమ్మా, అంతే. నెక్స్ట్ ఒక ఈక్వేషన్ సర్కిల్ యొక్క ఒక
సర్కిల్ యొక్క సెంటర్ 0 0 అయినప్పుడు రేడియస్ r అయినప్పుడు మనకు ఫార్ములా ఏమవుతుందంటే x² + y² = r² అవుతుంది. అంటే స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ సర్కిల్ వస్తుంది అన్నమాట. తర్వాత ఒక సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఇచ్చాడు. ax² + 2hxy + by² + 2gx + 2fy + c = 0 అని ఈక్వేషన్ ఇచ్చాడు. ఈ ఈక్వేషన్ కనుక సర్కిల్ ఈక్వేషన్ రిప్రజెంట్ చేయాలి అంటే అప్పుడు కండిషన్ ఏంటంటే a = b ≠ 0 అవ్వాలి. అంటే ఏ వాల్యూ b కి ఈక్వల్ అవ్వాలి, ఆ రెండు కూడా ≠ 0 అవ్వాలి. సార్ సగమే కనిపిస్తుంది సార్. ఏమండి ఏ = b అవ్వాలి, ≠ 0 అవ్వాలి. అంటే దాని అర్థం ఏంటంటే ఏ అంటే ఏంటి ఇక్కడ కోషంట్ ఆఫ్ x², b అంటే ఏంటి కోషంట్ ఆఫ్ y². కోషంట్ ఆఫ్ x² = కోషంట్ ఆఫ్ y² అవ్వాలి. అలాగే ఆ రెండు కూడా ≠ 0 అవ్వాలి. వాటి వాల్యూ ≠ 0 అవ్వాలి. కోషంట్ ఆఫ్ x² = కోషంట్ ఆఫ్ y² అవ్వాలి. అది కండిషన్, ఫస్ట్ కండిషన్. ఎప్పుడు ఇది అంటే ax² + 2hxy + by² + 2gx + 2fy + c = 0 అనే ఈక్వేషన్ ఒక సర్కిల్ ఈక్వేషన్ రిప్రజెంట్ చేయాలి అంటే కోషంట్ ఆఫ్ x² = కోషంట్ ఆఫ్ y² అవ్వాలి. నెక్స్ట్ రెండోది, ఇక్కడ హెచ్ వాల్యూ 0 అయిపోయింది. హెచ్ అంటే దేని కోషంట్ ఇది? xy కోషంట్. కాబట్టి కోషంట్ ఆఫ్ xy కూడా 0 అవ్వాలి. కోషంట్ ఆఫ్ xy కూడా 0 అవ్వాలి. తర్వాత కండిషన్ ఏంటంటే g² + f² - ac > 0 అవ్వాలి. ఏమండి ఇది కూడా ఎలా వస్తుందని చెప్తాను నేను, గుర్తుపెట్టుకోండి కండిషన్స్. ax² + 2hxy + by² = by² + 2gx + 2fy + c = 0 ఈక్వేషన్ ఒక సర్కిల్ రిప్రజెంట్ చేయాలంటే 3 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. ఫస్ట్ కండిషన్ వచ్చేటప్పుడు కోషంట్ ఆఫ్ x² = కోషంట్ ఆఫ్ y² అవ్వాలి, ≠ 0 అవ్వాలి. అంటే a = b ≠ 0 అవ్వాలి. తర్వాత రెండోది ఏమవ్వాలంటే h కోషంట్ ఆఫ్ h = 0 అవ్వాలి. అంటే కోషంట్ ఆఫ్ xy 0 అవ్వాలి. మూడోది ఏమవ్వాలంటే g² + f² - ac > 0 అవ్వాలి. ఈ కండిషన్స్ మూడింటిని సాటిస్ఫై చేస్తే అప్పుడు ax² + 2hxy + by² + 2gx + 2fy + c = 0 అనే ఈక్వేషన్ సర్కిల్ రిప్రజెంట్ చేస్తుంది అన్నమాట. తర్వాత ద రేడియస్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ 0. ఒక సర్కిల్ యొక్క రేడియస్ 0 అయిపోయింది అనుకోండి, దాన్ని ఏమంటారంటే మనం పాయింట్ సర్కిల్ అంటాం. సింపుల్ గా చెప్పాలంటే చూడండి, ఇది సర్కిలేనా, ఇది సర్కిల్. ఇది ఏమండి దీని రేడియస్ ఎంత అంటే రేడియస్ ఉండదండి, దానికి అర్థమవుతుంది. ఒక డాట్ పెట్టారు, అది సర్కిల్. అది దానికి రేడియస్ ఎంత అంటే ఏం చెప్తాం మనం? చెప్పలేం సార్. కాబట్టి ఒక సర్కిల్ యొక్క రేడియస్ 0 అయితే దాన్ని ఏమంటాం అంటే మనం పాయింట్ సర్కిల్ అంటాం. పాయింటే కాబట్టి పాయింట్ సర్కిల్ అంటాం. అదే ఒక సర్కిల్ యొక్క రేడియస్ 1 అయితే దాన్ని యూనిట్ సర్కిల్ అంటాం. అలాగే ఒక సర్కిల్ అనేది ఆరిజిన్ ద్వారా పాస్ అయితే కనుక ఖచ్చితంగా కాన్స్టెంట్ 0 అయిపోతుందమ్మా. ఏమా? ఎందుకంటే మీరు గమనించండి, ఒక సర్కిల్ అనేది ఆరిజిన్ ద్వారా పాస్ అవుతుంది అంటే ఆ ఆరిజిన్ సర్కిల్ మీద ఉండాలిగా. కాబట్టి సర్కిల్ ఈక్వేషన్ లో రాయండి 0 0 రాయండి. సర్కిల్ ఈక్వేషన్ లో x + లో 0 y + లో 0 రాయండి. రాస్తే 0² + 0² + 2g × 0 + 2f × 0 + c = 0. దాని నుండి c = 0 అవుతుంది. ఏమండి అదమ్మా విషయం. మీరు నోరిప్పి మాట్లాడకుండా అమ్మా, ఏది గుర్తుండదమ్మా. కాన్సన్ట్రేట్ గా వినాలి. మీరు వింటున్నది నాకు ఎలా తెలుస్తుంది విన్నరు లేదనేది? మీరు మాట్లాడితే వింటున్నారని చెప్పి నేను అనుకుంటాను. నేను మిమ్మల్ని డైరెక్ట్ గా చూడడం నాకు ఎలా తెలుస్తుంది? అడిగిన దానికి సమాధానం చెప్పాలి. ఒకళ్ళైనా పోనీ కనీసం మాట్లాడాలి కదా. అందరం మౌనంగా ఉంటే దాని అర్థం ఏంటి? పోనీ చెప్పని విషయాలైనా కొత్తవి అడుగుతున్నామా మిమ్మల్ని? మరి ఏమా అన్ని మనం చెప్పుకున్నవే. ఎక్కడ చెప్పాను, ఏ సమ్లో చెప్పాను కూడా సమ్మ కూడా చెప్తున్నాను నేను. మొన్న కూడా లిమిట్స్ లో ఒక క్వశ్చన్ అలాగే చెప్పుకున్నావా? ఏంటది చెప్పండి. స్టెప్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ గుర్తుందా? ప్రతిదీ చెప్తున్నాను మీకు. మరి అలా గుర్తుపెట్టుకోకుండా మరి పోనీ గుర్తుపెట్టుకోలేదు, పోనీ గుర్తు లేదనో లేకపోతే ఏదో తెలియదని ఏదో చెప్పాలి. అంతే తప్ప ఏం మాట్లాడకుండా అనుకుంటే ఎలా అమ్మాయి? చూసుకోండి మరి. సరే నెక్స్ట్ అంటే ఇప్పుడు సర్కిల్ అనేది ఆరిజిన్ ద్వారా పాస్ అవుతుంది అంటే ఖచ్చితంగా ఆరిజిన్ అనే పాయింట్ ఎక్కడ ఉండాలి? సర్కిల్ మీద ఉండాలి. సర్కిల్ మీద ఉందంటే ఆ ఈక్వేషన్ సాటిస్ఫై చేయాలి. అంటే అప్పుడు x² + y² + 2gx + 2fy + c = 0 ఈక్వేషన్ లో రాస్తే 0² + 0² + 2g × 0 + 2f × 0 + c = 0. అంటే దాన్ని బట్టి ఏమవుతుంది? c = 0 అయిపోతుంది. c = 0 తీసుకెళ్లి జనరల్ ఫార్మ్ ఆఫ్ సర్కిల్ లో రాస్తే అప్పుడు x² + y² + 2gx + 2fy + c అంటే 0 కాబట్టి 0 = 0 అంటే 2x² + y² + 2gx + 2fy = 0 అవుతుంది. నెక్స్ట్ ద ఈక్వేషన్ ఆఫ్ ఏ పాయింట్ సర్కిల్ విత్ సెంటర్ ఎట్ ఆరిజిన్ ఈజ్. ఒక పాయింట్ సర్కిల్ యొక్క సెంటర్ ఆరిజిన్ దగ్గర ఉంటే, పాయింట్ సర్కిల్ యొక్క సెంటర్ ఆరిజిన్ దగ్గర ఉంది అంటే దాని అర్థం ఏంటి? సెంటర్ 0, 0 అంటే ఏంటి? h, k వాల్యూ 0.
అది పాయింట్ సర్కిల్ అయింది అంటే దాని రేడియస్ అంతా జీరోయే కదా. అంటే కాబట్టి ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు జీరో అమ్మా. అక్కడ హెచ్ ప్లేస్ లోను కే ప్లేస్ లో జీరో రాయండి అమ్మా. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు జీరో అవుతుందమ్మా. అదమ్మా విషయం. తర్వాత కండిషన్ చూడండి. ఇక్కడ మనకి ఎప్పుడైనా సరే ఒక సర్కిల్ యొక్క సెంటర్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంటే ఒకలా ఉంటుంది, వై యాక్సిస్ మీద ఉంటే ఒకలా ఉంటుంది. చూద్దాం. ద ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్, the equation of a circle having the center on the x-axis, then the equation of the circle having the center on x-axis is ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద సెంటర్ ఉంది కాబట్టి వై కోఆర్డినేట్ జీరో అయిపోతాం. అంటే 2gx ప్లస్ సి ఈక్వల్ టు జీరో. అంటే వై కోఆర్డినేట్ జీరో, వై కోఆర్డినేట్ జీరో. నెక్స్ట్ 11వ సారీ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్, the equation of a circle having the center on y-axis is y-axis మీద సెంటర్ ఉంది కాబట్టి x కోఆర్డినేట్ జీరో. కాబట్టి అది ఏమొస్తుందంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2fi ఈక్వల్ టు జీరో, 2fi ప్లస్ సి ఈక్వల్ టు జీరో. ఇది జామెట్రీ అమ్మా. ఏది ఎలా వస్తుంది, ఎప్పుడు ఎలా ఉపయోగించాలి, అది అసలు ఎందుకు వచ్చింది అన్న విషయాలు కొన్ని తెలిస్తే మినిమం అది ఈజీగా మనం గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉండే సబ్జెక్ట్ ఇది. మనం భయపడతాం అందరం, కానీ ప్రతిదీ లాజికల్ గా ఆలోచిస్తే, ప్రతి లింకప్ చేసుకుంటూ చదివితే ఈజీగా గుర్తుంటది. అది మీరు ఆలోచించుకోవాలి. ఏమా ఇదమ్మా విషయం.